పాట సంఖ్య 103 103 భజన చేయిచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామం అనే పాట పాడుకొని దేవుని మహింపరుస్తామండి. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానే తినావు. పైకి లేవానే తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని నింపనిలలో ఇంతయని నింపనిలలో నెవనికి నిసాధ్యంబు కాదు. నెవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన
విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 84, 84. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తున్నామండి. క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ. క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. పక్కవారికి కూడా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. అది దేవుడు మనకు నేర్పించిన ఒక చక్కని ఒక గ్రీటింగ్స్. ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువుని ఘనపరచడము అన్న మాట మనము వింటా ఉన్నాం. ఎల్లప్పుడూ మన నోట
దేవుని ఘనపరిచే ఆ కార్యం మనం జరిగించవలసిన వారంగా ఉంటున్నాము. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేరే విధంగా కూడా గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటారు. షాలోమ్ అని గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటారు, హల్లెలూయా అని గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఇదంతా ప్రభువుని ఘనపరిచేదిగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి ప్రభు ఈ యొక్క సియోను మందిరం ద్వారా మనము ప్రతి శుక్రవారం ఫేవరెట్ సాంగ్స్ కార్యక్రమం ఉంటా ఉంది. అంతేకాకుండా ప్రార్థన సమయం కూడా మనం కలిగి ఉంటా ఉన్నాము. అదే సమయంలో ఒక చక్కని బైబిల్ స్టడీ కూడా మనము కలిగి ఉంటున్నాం. ఎందుకు ఫేవరెట్ సాంగ్స్ అని పెట్టాము అంటే, కొన్నిసార్లు సంఘంలో కొన్ని నెలలుగా ఒకవేళ మీరు ఆశిస్తున్న ఒక పాట మేము పాడకపోయి ఉండొచ్చు, లేదా ఆ పాట మీకు ఎంతో ఇష్టం, ఆ పాట పాడలేదు. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్ని పాడిస్తారు కానీ నాకు ఇష్టమైన పాట పాడియటం లేదని. అందుకే ప్రతి శుక్రవారం మై ఫేవరెట్ సాంగ్ అన్న కార్యక్రమం పెట్టాం. ఎవరికి ఏది ఇష్టమో అన్ని పాటలు ప్రభువుని గణపరిచేవిగానే ఉంటాయి. ఎవ్రీ సాంగ్ ఈజ్ అ బ్లెస్సెడ్ సాంగ్. కానీ ఆ పాటలలో నిన్ను బలపరిచే సాంగ్, కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు ఆ పాట ద్వారా నేను ప్రభునందు విశ్వాసం కొన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచుతాం, లేదా ఒక స్కిట్ ద్వారా పరివర్తన కలగవచ్చు, ఇంకొక విధానంలో పరివర్తన కలగవచ్చు, పాటల ద్వారా కూడా పరివర్తన కలగవచ్చు. క్రీస్తులో నిద్రించిన విజయస్ దినకరన్ గారు రాసిన పాటల్లో రమ్మనుచున్నాడు యేసు, వాంఛతో ఆయన పిలుస్తున్నాడు అన్న పాట అనేక హృదయాలను కదిలించినదిగా. ఇంకో పాట కూడా రాశారు, సోలిపోవద్దు అని. ఆయన చెప్పిన వాక్యం బట్టి ఆ పాటలు అనేక హృదయాలలో వారి హృదయానికి కుచ్చుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో మనం చూస్తే పేతురు నిలబడి వాక్యం చెప్పాడు 2వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చెప్పాడో అక్కడ ఉన్న వారందరూ ఆ వాక్యము ఆ హృదయములను కుచ్చుకున్నప్పుడు మేమేం చేయాలా అన్నాడు. మారు మనస్సు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇయ్యండి అని పేతురు చెప్పిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియ విశ్వాసులు, మీకు సమయం ఉంటే సంఘానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందండి, ప్రార్థనలో ఏకీభవించండి. బైబిల్ స్టడీలో ప్రత్యేకంగా ఈ 2024వ సంవత్సరం జనవరిలో ప్రభు సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ వాక్యం మీదనే దైవజనులు ప్రతి శుక్రవారం ఎవరో ఒక్కరు బైబిల్ స్టడీ నడిపిస్తూ ఉన్నారు. సేమ్ టైటిల్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటా ఉంది, ఈ ప్రవచన వాక్యములను గైకొను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యం, పరిశుద్ధ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో పత్రికలు ఉంటున్నాయి, సువార్తలు కూడా ఉంటా ఉన్నాయి. ఆనాడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనములను ప్రభు తెలియచేసినట్లు కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదినము సంపూర్ణంగా దాన్ని గురించి మనము ముగించలేము ఉన్న సమయంలో ఒక 30-35 మినిట్స్లో. కానీ అట్లీస్ట్ ఉపోద్ఘాతము అంటారు, ద ఇంట్రొడక్షన్, ఎవరికి దర్శనం వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మనం ఇదినం ధ్యానించనంటున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆమోసు గ్రంథములో నుంచి కొన్ని దర్శన వాక్యములను మేము ధ్యానిస్తుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులు, ఆమోసు గ్రంథములో కొన్ని అధ్యాయాలు ఉంటా ఉన్నాయి. కేవలం 9 అధ్యాయాలు ఉంటా ఉన్నాయి. మీకు సమయం దొరికితే తప్పకుండా ఈ 9 అధ్యాయాలు మీరు చదివే ప్రయత్నం చేయండి.
చదివి వాటిని గ్రహించి, వాక్యం ఉంటుంది, చదివి గ్రహించువాడు ధన్యుడు. ఇందాక ఆ 20 ప్రకటన 22:7 ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు, ఈ గ్రంథములో లిఖితము చేయబడిన ప్రవచన వాక్యములు గైకొనువాడు ఈజ్ అ బ్లెస్సెడ్ మ్యాన్. నువ్వు గైకొనాలి, ధ్యానించాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు నీ జీవితంలో అద్భుత క్రియలు ఆయన చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నమ్ముతున్నావా? పాత నిబంధనలో లిఖితము చేయబడిన ప్రవచన వాక్యములు నెరవేరినవిగా ఉన్నాయని, నెరవేరాయి, మరికొన్ని నెరవేరనైంటా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో యేసు జననమును గురించి లిఖితం చేయబడింది. ఆయన ఎటువంటి వ్యక్తి అన్న విషయాలు లిఖితం చేయబడ్డాయి. గడిచిన 2-3 వారాలు ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. నెరవేర్చబడ్డాయి. యేసు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితము ఆ ప్రవచన వాక్యం వెలువడింది. దానిని ప్రభు నెరవేర్చినట్లు మనం వాక్యంలో, ప్రియ విశ్వాసులు, ఈ దినము నువ్వు పరిశుద్ధ గ్రంథములో ఉండే లేఖనములను గ్రహించడమే కాకుండా విశ్వాసంతో అవి నెరవేరేవిగా ఉన్నాయి అని నీ జీవితంలో నీవు సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటే ప్రభు నీ జీవితంలో అద్భుత క్రియలు చేయగలిగిన శక్తిమంతుడు. ఆనాడు వాడు కూర్చున్నాడు రోడ్డు పక్కల, యేసు వెళ్తున్నాడు అని వాడు విన్నాడు. దావీదు కుమారుడు అని కేకలు వేశాడు, ఎందుకంటే వాడు నమ్మాడు. ఈ దావీదు కుమారుడు తప్పకుండా నాకు చూపిస్తాడని. ఊరుకో అని చెప్తే కూడా వాడు గట్టిగా కేకలు వేశాడు. యేసు వచ్చి అక్కడ నిలబడినట్లు వాక్యంలో ఉంది. ఆయన అక్కడ నిలబడడమే కాకుండా ఏం కావాలని అడిగినప్పుడు నాకు చూపు కావాలంటే ప్రభు వాడికి చూపించాడు. వాడు యేసు వెంట వెళ్ళాడు. ప్రవచన వాక్యములను గైకొనాలి, యాక్సెప్ట్ దెమ్. ఎప్పుడైతే వాటిని నువ్వు అంగీకరిస్తావో నీ జీవితంలో ప్రభు కార్యం చేయడం మొదలు పెడతాడు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మోషే జీవితంలో చూస్తే పాత నిబంధనలో ఐగుప్తు నుంచి పారిపోయాడు, ఫరో చంపేస్తాడని. మిద్యాను అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. తనవి కాని పశువులను, వేరే యజమాని యొక్క పశువులను కాస్తూ ఉన్నాడు. ప్రభువుకు మోషే కావాలి, అందుకే వింత కలగజేశాడు. మోషే అక్కడికి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడాడు. తన హృదయంలో ఏముందుంటో, ఇశ్రాయేలు ప్రజల గురించిన డిజైర్ ఏముందో దాన్ని తెలియజేశాడు. మొదట ఒకవేళ మోషే అంగీకరించకపోయినా ప్రభు ఎప్పుడైతే గట్టిగా తనను పట్టుకున్నాడో మోషే దేవుని మాట యందు విశ్వాసం కలిగింది. చక్కని మాట అక్కడ లిఖితం చేయబడింది. మోషే తన భార్యతో పిల్లలతో కలిసి దేవుని కర్రను చేతబట్టుకొని వెళ్ళను. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆ కర్ర దేవుని కర్రగా మారడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మోషే విశ్వాసంతో ఉన్నాడని ప్రభు చూశాడో మోషే ద్వారా ఐగుప్తులు అద్భుతాలు చేయించడం ప్రభు మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మోషేలో ఇంకా విశ్వాసం బలంగా పెరుగుతూ వచ్చిందో ఫరో ఎదుట ధైర్యంగా నిలబడగలిగినాడు. అంతేకాదండోయ్, మీరు బైబిల్లో అక్కడ నిర్గమకాండంలో చూసుకుంటూ వెళ్తే మోషే అనే మనుష్యుడు ఐగుప్తీయుల మధ్య గొప్పవాడుగా పిలువబడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ విశ్వాసులు, నమ్ముతున్నావా? ఈ దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన ప్రవచనాల ద్వారా మనతో మాట్లాడడమే కాకుండా మన జీవితాల్లో అద్భుత క్రియలు చేస్తాడని. రండి మనం ఆ తలంచిన గ్రంథానికి మనం వద్దాం. ఆమోసు గ్రంథం కదా, చాలా అవి దొరకాలంటే కష్టం. హోషేయ అయిన తరువాత యోవేలు గ్రంథం ఉంటుంది.
యోవేలు గ్రంథం ద్వారా తర్వాత ఆమోసు గ్రంథం ఉంటా ఉంది. ఆమోసు గ్రంథమైన తర్వాత యోన. ఈ విధంగా అవి ప్రవక్తల ద్వారా లిఖితం చేయబడ్డాయి. చిన్న ప్రవక్తలు అంటూ ఉంటారు, కానీ వారి ద్వారా ప్రభు గొప్ప కార్యాలు జరిగించినట్లు వాక్యములో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరములో, పశువుల కాపరులలో ఒక పశువుల కాపరికి కలిగిన దర్శనాన్ని గురించి రాయబడింది. అతని పేరే ఆమోసు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదిలో నేను న్యూస్ చూస్తూ ఉంటే ఆ న్యూస్లో చెప్తా ఉన్నారు, ఒక లీడర్కు వందనాలు చెప్తున్నారు. అయ్యా మేము టిప్పర్ నడుపుకునే వాళ్ళం, లేదా ఒక వాహనాన్ని నడుపుకునే వాళ్ళం. మాలో ఒక వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు, అది ఎవరైనా కావచ్చు. సామాన్యునికి కూడా గుర్తింపు కలిగినట్టు మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసులు, చాలా మటుకు యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, హెజ్కేల్ ప్రవక్త, మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, లేదా ఎలీషా ఇవి మాట్లాడుతూ ఉంటాం. వారితో సమకాలికులుగా ఉంటున్నారు ఈ ప్రవక్తలు కూడా. ఈవెన్ ఆమోస్ కూడా ఉజ్జియా జీవించిన కాలంలో జీవించాడు. యెషయా ప్రవక్త జీవించిన కాలంలో అతడు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆమోసు అనగా భారం మోసేవాడు. ఆమోసు అనగా భారం మోసేవాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. కేవలం ఇంకొక ఒక 25-30 మినిట్స్ నాకు ఉంటా ఉంది ఈ వాక్యం చెప్పడానికి. వీరైతే మరి ఒక వారానికి మనం పొడిగించుకున్నాం. ఆమోసు అనగా భారం మోసేవాడు. ఎప్పుడు ఏదో ఒకటి మోసుకుంటూ వెళ్తే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. పశువుల కాపరి. బెత్లెహేము ఊరికి దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెకోవా గ్రామంలో మేడి పండ్లు సేకరిస్తూ జీవించే పేదవాడు. అతడు జీవించిన కాలం క్రీస్తుకు పూర్వం 760వ సంవత్సరంలో అతడు జీవించాడు. ఆమోసు సామాన్య వ్యక్తి, కానీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా ప్రభు అనేకమైన విషయాలు తేటపరిచినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే, అంటే ప్రభువుకు ఎటువంటి వారు కావాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. యేసు ప్రభు కూడా తన శిష్యులను పిలిచినప్పుడు ఎవరికి చాలా జ్ఞానం ఉందో వాళ్ళనే ఏర్పరచుకుందామని రాలేదండి. తండ్రి చిత్త ప్రకారం పిలిచాడు, బెస్ట్ వారిని పిలిచాడు. రండి, ఇంతవరకు మీరు ఈ వ్యాపారం చేసుకుంటున్నారు, చేపలు పట్టే వ్యాపారం. నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఇది మీ శరీర సంబంధమైన ఆహారం కొరకు మీరు చేస్తున్న వృత్తి. ఆనాడు ఈ బెస్తవారితో ప్రభు అంటున్నాడు, రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను. కారణం, మానవుడు
సృష్టి వైపు చూచి సృష్టికి లొంగిపోయాడు. సృష్టికర్తను మరిచాడు. సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. ఆ పరిస్థితిలో నుంచి మానవుని తప్పించడానికి ఆయనే దిగి వచ్చిన దేవుడిగా ఉంటూ ఈజ్ ద గాడ్ హూ లెఫ్ట్ హెవెన్ అండ్ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్. దివి నుండి భువికి వచ్చి భువి నుండి మానవుని దివికి చేర్చాలన్న ఉద్దేశంతో సర్వోన్నతుడైన దేవుడు సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీద ఆయన జన్మించినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాదండి, నేను కార్యం చేయడానికి వచ్చాను, సఫలపరచడానికి వచ్చాను. ఇదిగో నేను వెళ్తాను, ఎందుకంటే మీకు అందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలి. అంతేకాదు, నేను దీని ద్వారా నేను ఆ పని చేయడమే కాకుండా మీరు నాకు సహకారులుగా ఉంటే మీరు కూడా అనేకులను నడిపిస్తారనే ఉద్దేశంతో వారిని ప్రభు పిలిచినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఎటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు అని ఆపోసు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఒక భారం మోసే వ్యక్తిని ప్రభుకు అటువంటి వారు కావాలి. ప్రభువుకు నీవు కావాలి. ప్రభుకు దూరం అయిపోయావు, ప్రభు నుంచి వాక్యం నుంచి దూరం అయిపోయావు, ప్రార్థన నుంచి నువ్వు కావాలా ప్రభువుకు. కుమారుడా నువ్వు నాకు కావాలా, కుమార్తె నువ్వు నాకు కావాలా అని ఎప్పుడైతే ప్రభు పిలిపిస్తాడో నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అద్భుతం. అదే మోషే జీవితంలో జరిగినట్టు వాక్యంలో చూశాను ఇందాక. ఆమోసు కూడా తన పేరుకు తగినట్లు భారం మోసేవాడి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అతడి వృత్తి పశువుల కాపరిగా ఉంటున్నాడు. బెత్లెహేం నుంచి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెకోవా గ్రామంలో మేడి పండ్లు సేకరిస్తూ జీవించే ఒక పేదవాడుగా ఉంటా ఉన్నాడు. హోషేయ వలె ఆమోసు కూడా ప్రభు సందేశాలను ఉత్తర ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. హోషేయ గొప్ప ప్రవక్త. ఆ విధంగానే ప్రభు ఆమోసును కూడా ఎన్నుకున్నాడు. తన వాక్కులను, తను ఇచ్చిన ప్రవచనములను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడానికి ఆమోసును కూడా ప్రభు ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. ప్రభు తన ప్రజల పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. అదే సమయంలో ప్రజలు కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి అన్న విషయాన్ని ఆమోసు గ్రంథంలో ప్రభు తెలియజేసినట్లు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పకుండా దేవుని ప్రజల పట్ల నమ్మకంగా ప్రజలు ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రభు ముందుకు వెళ్తూ ఆ ప్రజలు కూడా ఆ విధంగానే ఉండాలని ప్రభు ఆశించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. చాలా సమయం ప్రభు ఇస్తూ ఉంటాడు. ఆ మాట మీద నమ్మకం ఉంచకపోతే శిక్షకు అర్హులమవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఒక సేవకుడు బోధ చేస్తూ అంటున్నాడు, నరకానికి వెళ్ళడానికి మార్గం ఉంది కానీ బయటికి రావడానికి మార్గం ఇంకా లేదంట. వన్స్ యు గో ఇన్ టు ద హెల్ అయిపోయింది, ఇంక అక్కడి నుంచి బయటికి రాలేవు. జాగ్రత్త పడదాం. ప్రవచనముల ద్వారా ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడో జరిగిన సంఘటనను ఈనాడు ప్రభు నీ మధ్యకు నా మధ్యకు తీసుకొని వస్తున్నాడు. ఒక పశువుల కాపరి ద్వారా ప్రభు దాన్ని తీసుకొని వస్తున్నాడు. సంఘంలో కూర్చొని వాక్యం వింటుండొచ్చు, లేదా యూట్యూబ్ ద్వారా నువ్వు వాక్యం వింటూ ఉండొచ్చు. ప్రవచనములు నెరవేరుతాయా అని అనుమానం నువ్వు ఒకవేళ కలిగి వాక్యాన్ని వింటున్నావు. కానీ ఆ దేవుడు ప్రవచనాన్ని ఇవ్వడమే కాకుండా దానిని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా నేను వాక్యం నీకు అన్నాడు ప్రవక్తతో. ఏలియాతో ప్రభు అంటాడు, ఇదిగో కరువు వస్తూ ఉంది, నీవు జీవించాలి. ఇదిగో నువ్వు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, కాకోలముల ద్వారా నీకు ఆహారం ఇస్తాను. విధేయుడయ్యాడు. ఆ విధంగానే కార్యం జరిగింది. ప్రియ విశ్వాసులు, యూట్యూబ్ ద్వారా ఒకవేళ వాక్యం వింటూ ఉంటే, సంఘంలో నువ్వు వాక్యం వింటూ ఉంటే ప్రభువు అంటా ఉన్నాడు,
నేను చెప్పిన మాటల యందు నీ విశ్వాసం ఉంచితే నేను అద్భుత క్రియలు నీ జీవితంలో చేస్తానని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి వచనంలో, రెండవ వచనంలో ప్రభు పలికిన మాటలు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవ వచనములు ఏం రాయబడింది? అతడు ప్రకటించినదేమనగా, ఆమోసు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది. ఒక ప్రవక్త ద్వారా ప్రభు ఈ మాటలు పలికిస్తున్నట్లు మనం చూస్తున్న కారణం ఏంటిదంటే, ఇశ్రాయేలు దేశంలో కరువు రానంటున్నదని ప్రభు సెలవిచ్చిన మాట. ఇశ్రాయేలు దేశం ప్రభు బిడ్డలు నివసించే దేశం. కానీ ఇశ్రాయేలు దేశంలో ప్రభు కరువు వస్తుందని ప్రవక్త ద్వారా తెలియజేయడానికి కారణం, ప్రభునందు వారు నమ్మకాన్ని కోల్పోయారు, ప్రభునందు విశ్వాసాన్ని కోల్పోయారు. ఇది ప్రభువు చేసిన, ప్రభు వారిని ఎంతో ప్రేమిస్తున్న ప్రభు ప్రేమకు దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథములో అంటాడు, నరపుత్రుడా వచ్చి ఇక్కడ చూడయ్యా, ఇక్కడ చూడు, నేను ఎవరినైతే బానిసత్వం నుంచి విడిపించాను, ఈ ప్రజలు చేస్తున్న కార్యాన్ని చూడు, వారు ఏ వైపు తమ ముఖం తిప్పుకున్నారో చూడు, వారు చేస్తున్న కార్యాలు భయంకరమైనవిగా ఉంటా ఉన్నాయి అని ప్రవక్త ద్వారా ప్రవక్తకు తెలియజేసిన విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆ సమయంలో మరి ప్రభువు ఆమోసు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్న విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా దాని జనులు పంట దుల్లగొట్టి ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి 3వ వచనంలో, దోషమును బట్టి తప్పకుండా ప్రభు శిక్షించేవాడు. బానిసత్వం నుంచి విడిపించాడే కానీ ఇశ్రాయేలు ప్రజలు తన మాటను మరి పెడచెవిని పెట్టినప్పుడు హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. అయినా వారు తప్పిదాలు చేసే సమయంలో వారిని చెరగా కూడా ప్రభు పంపించినట్లు మనం చూస్తున్నాం. చాలాసార్లు ప్రభు నా జీవితంలో కార్యం చేయలేదు, ప్రభు నా జీవితంలో కార్యాలు చేయలేదని చాలాసార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ మనలో ఉండే తప్పిదాలను మనము గ్రహించలేని వారంగా ఉంటామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం ఎప్పుడు చూసినా ప్రభు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదే. ఇశ్రాయేలు ప్రజలు కూడా సనిగారు, మాకు అది ఇవ్వలేదే 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే చవిసారము లేని ఆహారము మాకు ఈ చవిసారము లేని ఆహారం మాకెందుకు అన్నారు. ఇది నీవు ఏ పరిస్థితులలో ఉన్నావో తెలియదు. ఆనాడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తన ప్రవచన వాక్యములను తెలియజేసిన దేవుడు ఈ దినం లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన బలహీనతలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు ఈ విధంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన దేవుడు ఈ దినం వాక్యం ద్వారా నీకు నాకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నీవు ఈ విధంగా చేస్తూ ఉన్నావు, అందుకే నేను కార్యాన్ని ఇదిగో నేను నీ పట్ల జరిగించలేకపోతున్నానని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దమస్కు వారు చేసిన దోషాలు అనేకంగా ఉన్నాయి అని ప్రభు సెలవిచ్చిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ విశ్వాసులు, దమస్కు వారు చేసిన దోషము, దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిపంట్లను గిలాదు నూర్చిరి అన్నమాట. గిలాదు తూర్పున ఇశ్రాయేలుకు చెందిన ప్రాంతంగా ఉంటుంది. దమస్కు వారు సిరియా ఆ పట్టణాన్ని ఆక్రమించి ఇశ్రాయేలు ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించారు.
దమస్కు వారు క్రూరంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలు ప్రజల పట్ల వారు క్రూరంగా ప్రవర్తించడమే కాకుండా అనేక విధాలుగా ఇశ్రాయేలు ప్రజలకు నష్టం కలుగజేసిన వారుగా ఉంటా ఉన్నారు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు తప్పిదాలు చేసిన ప్రభు వారిని క్షమించాడు. కానీ ఎప్పుడైతే శత్రువు దమస్కు వారు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు నష్టం కలుగజేశారో, బాధ కలుగజేశారో, వారిని గురించి పలకబడిన మాటలు మనము 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అంతేకాదండో 4వ వచనంలో మరి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నేను చదువుతాను. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగర్లను దహించి వేయును, దమస్కు యొక్క అడ్డగడియలను వెరిచేదను, అవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలము చేతును, సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆనాడు దమస్కు వారిని గురించి ప్రభు పలికిన మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పశువుల కాపరి ద్వారా ఈ విషయాలు ప్రభు తెలియచేసినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాయి. ఒక ప్రక్క ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు దేవునికి విరోధంగా తప్పిదాలు చేసిన వారిని ఒకవేళ చెరగా పంపించిన యెషయా గ్రంథములో అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, ఒక క్షణము మాత్రమే నేను నిన్ను విడిచి తిని అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కొద్ది కాలమే, ఒక క్షణము మాత్రమే నేను కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను కాను. దమస్కు వారు ఇశ్రాయేలు ప్రజలకు నష్టము చేకూర్చినప్పుడు, దమస్కు వారు ఇశ్రాయేలు ప్రజలకు నష్టం చేకూర్చినప్పుడు ప్రభు వారిని గురించి పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. దమస్కు వారిని గురించి ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏమంటా ఉన్నాడు? నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగర్లను దహించి వేయును, దమస్కు యొక్క అడ్డ గడియలను వెరిచెదను, అవెను లోయలోనున్న నివాసులను నేను నిర్మూలము చేతును, బేతాదేనులో ఉండకుండా రాజదండం వహించిన వారిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోవుదురని యెహోవా జరిగిందా కార్యం? ఆ కార్యాన్ని ప్రభు జరిగించిన దేవుడిగా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉండినట్లు ప్రభు మన వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మీరు ప్రభు ఏదైనా కార్యాన్ని చేయగలిగిన శిథిరం నమ్ముతున్నావా? ఏ పరిస్థితులలో నీవు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన పరిస్థితులలో నీవు కూడా ఉన్నావేమో, ప్రభు అంటాను, నష్టపోయావేమో, బాధ అనుభవిస్తున్నావేమో, కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను ఏదైనా నీకు చేయగలిగిన శక్తిమంతుడను అన్న మాట ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 8వ వచనములో ఒకవేళ మనం చూస్తే, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. 10వ వచనం, నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగర్లను దహించి వేయును. ప్రవక్త ద్వారా, ఒక పశువుల కాపరి ద్వారా ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు తేటపరిచాడు. ఇదిగో మీకు కలిగిన నష్టాన్నంతా నేను లాభంగా చేకూరుస్తాను తప్పకుండా. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది, పసరు గొంగరు చీడ పురుగులు తినివేసిన పంటను నేను మరొకసారి మీకు ఇస్తానని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటాం.
ప్రియ ప్రేక్షకులు, ప్రియ విశ్వాసులు సంఘములో కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. ఎందుకో ప్రభు ప్రత్యేకంగా ఓ సామాన్యమైన ఒక పశువుల కాపరిగా ఉంటున్న వ్యక్తిని ప్రవక్తగా ఆయనను ఏర్పరిచి ఆయన ద్వారా ప్రభు ఎంత గొప్ప దేవుడో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన మాట ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం. ఏం జరిగింది ఆనాడు? ఆ మాటలు నెరవేర్చబడ్డాయా? ఆమోసు ద్వారా ప్రభు పలికించిన మాటలు సఫలమయ్యాయా లేదా? చూడాలి తప్పకుండా. సఫలపరచగలిగిన శక్తిమంతుడు తప్పకుండా సఫలపరుస్తాడు. ఎలా సఫలపరుస్తాడు? సఫలపరచడానికి ఏం చేశాడు? ఆయన ఎటువంటి శక్తి ఉన్నది అన్న విషయాలను ప్రభుచితమైతే మరొక వారం మనం వాటిని ధ్యానించనై అంటా ఉన్నాం. వీలైతే ఆమోసు గ్రంథాన్ని చదవండి. కేవలం 9 అధ్యాయాలే. ఒక అరగంటనో ఒక 45 నిమిషాలు టైం తీసుకుంటే మీరు చక్కగా దాన్ని ధ్యానించితే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటా ఉంది. ఆమోసు ద్వారా దమస్కును గురించి ప్రభు పలికిన మాటలు, మరి ఆ యొక్క దర్శనము నెరవేర్చబడిందా లేదా అన్న విషయాలను మరొకసారి మనము ధ్యానించనంటున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు ఆనాడు మీరిచ్చిన అభయము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ యొక్క అభయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా జీవితంలో కూడా కార్యాలు ఈ విధంగా ఉంటా ఉన్నాయి. ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఈనాడు ప్రభు నాతో కూడా నువ్వు మాట్లాడడమే కాకుండా వాటి కార్యాలను సఫలం చేస్తున్నావని నేను నమ్ముతున్నానంటే నమ్మదగిన దేవుడు కార్యాలను జీవితంలో సఫలం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, బల పరాక్రమములు కలిగిన శూరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఆమోస్ గ్రంథంలో ఆమోసు ప్రవక్తకు మీరు దర్శనం ఇచ్చారు. ఏం చేస్తానని మీరు చెప్పారు, ఆ విషయాలు మేము ధ్యానించాం. జరిగిందా లేదా అన్న విషయాన్ని నిశ్చితమైతే మేము వాక్యం ద్వారా గ్రహించడానికి కృపదయచేయమని. ఎందరైతే ఏదైనా వాక్యం విన్నారో, బలపరచబడ్డారో వారిని దీవించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉండి కూడా వాక్యాన్ని విని బలపరచబడాలని ఎవరైతే వాక్యం విన్నారో వారికి కావాల్సిన శరీర స్వస్థత దయచేయండి. కాళ్ళ కీళ్ళ నొప్పులే కావచ్చు, గుండె జబ్బే కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యనే కావచ్చు, తలపోటే కావచ్చు, మానసిక బాధలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, నిరుత్సాహం అనేది ఒకవేళ వెంటాడుతూ ఉంటే ప్రభువా నుంచి విడుదల దయచేయమని. విడిపించే దేవుడవు నీవొక్కడేవే నాయన. పసరు గొంగలు చీడ పురుగులు తినివేసిన పంటను తిరిగి ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు. ఎందరైతే ఇది మీ వైపు చూస్తున్నారో, ఆనాడు కలిగిన పరిస్థితి నాకు కూడా కలుగుతూ ఉంది, నా దేవుడు నమ్మదగిన దేవుడని మీ దగ్గరికి ఎవరు వచ్చారు, వారి జీవితాల్లో వారి వారి యొక్క అక్కర్లను మీరు తీర్చమని. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. వివాహం జరగని వారికి వివాహాలు జరగడానికి కృప దయచేయండి. సియోను మందిర భవనాన్ని మేము నమ్ముతున్నాము, ఇది భవనాన్ని సియోను మందిరానికి మీరు అప్పగిస్తారని. వాక్యం విన్న వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ విత్తబడిన వాక్యమునకు చేరి వచ్చిన విశ్వాసులకు, యూట్యూబ్ ద్వారా వాక్యం విన్న వారికి సదా తోడేండి నడిపించునుగాక. ఆమెన్.